నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అమ్మ అనే మాటకి మించిన మంత్రం లేదు. అమ్మ మనసుకు మించిన మంచు కొండలు లేవు. అమ్మ అంటూ ఆర్తితో పిలిచే పిలుపు ఆది పరాశక్తిని సైతం కదిలిస్తుంది. అనురాగ వర్షిణి అయిన ఆ తల్లిని కర్పూరంలా కరిగిస్తుంది. లోక కళ్యాణం కోసం ఆ తల్లి దుర్గా, లక్ష్మి, సరస్వతి అనే రూపాలను ధరించింది. ఆ 3 రూపాల కలయికగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆవిర్భవించింది. బెంగళూరు నగరానికి సమీపంలోని మల్లేశ్వరం క్షేత్రంలో ఆ తల్లి కొలువైన ఆలయమే నేటి మన తీర్థయాత్ర. భజే శ్రీ వాసవి దేవి బ్రహ్మ విష్ణు శివాత్మికాం పరాశక్తిం జగద్ధాత్రీం కన్యకా పరమేశ్వరీ కన్యకా పరమేశ్వరీ. కర్ణాటకలో ప్రాచీనమైన నిర్మాణాలు, భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రసిద్ధమైన ఆలయాలు చాలానే ఉన్నాయి. శైవ, వైష్ణవ, శక్తి క్షేత్రాలు ఈ వరుసలో మనకి కనిపిస్తాయి. అలాంటి ఆలయాల జాబితాలో మల్లేశ్వరంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం కూడా ఒకటిగా అలరారుతోంది. బెంగళూరు సమీపంలోని ఈ క్షేత్రంలో ఆర్య వయసుల కులదేవతగా అవతరించిన అమ్మవారు నిత్య నీరాజనాలు అందుకుంటూ ఉంటుంది. నమస్తే వాసవీదేవి, నమస్తే విశ్వపావని, నమస్తే వ్రత సంబంధ కౌమాత్రేతే నమో నమః, నమస్తే భయ సంహారి, నమస్తే భావనాశిని, నమస్తే భాగ్యదాదేవి వాసవీతే నమో నమః అంటూ భక్తులచే నిత్య నీరాజనాలందుకుంటున్న ఆదిశక్తి అంశావతారమే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. ఒకప్పుడు సుందరమైన ఉద్యానవనాలతో, అందమైన సరస్సులతో బెంగళూరు నగరం మనోహరంగా కనిపిస్తూ ఉండేది. అలాంటి నగరానికి సమీపంలోని మల్లేశ్వరం ఆధ్యాత్మిక సంపదకు నిలయంగా విరాజిల్లుతూ వస్తోంది. ఇక్కడ కొలువైన వాసవి కన్యక లీలా విన్యాసాలు భక్తుల అనుభవాలుగా వినిపిస్తూ ఉంటాయి. మరెంతో మంది భక్తులు ఆ తల్లి సన్నిధికి చేరుకోవడానికి కారణమవుతున్నాయి. కన్యకా పరమేశ్వరి ఆలయం సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమయ్యింది. పొడవైన ప్రాకారాలతో అందంగా, అత్యంత మనోహరంగా తీర్చిదిద్దిన ప్రవేశ ద్వారంతో, కుదురైన గోపురంతో, ఆ గోపురంపై ఆవిష్కరించిన దేవీదేవతల ప్రతిమలతో వర్ణరంజితమై కళ్లను కట్టిపడేస్తూ ఉంటుంది. ప్రవేశద్వారానికి ఇరువైపులా ద్వారపాలికలతో పాటు ప్రాకారంలోని చిరుమందిరంలో అమర్చిన గణపతిమూర్తి కూడా దర్శనమిస్తూ ఉంటుంది. 2 అంచెలుగా నిర్మితమైన ప్రవేశద్వారం నిర్మాణ శైలి పరంగా వైవిధ్యాన్ని చాటుతూ ఉంటుంది. ఆ మధ్యలోని గోపురంపై అమ్మవారి స్వరూపాలుగా అనేక ప్రతిమలు కనువిందు చేస్తాయి. ద్వారపాలికలు, పరిచారికలు, యక్షుల ప్రతిమలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ప్రాకార మందిరంలోని గణపతికి నమస్కరించుకుంటూ భక్తులు ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడుతూ ఉంటారు. వైశాల్యపరంగా చూసుకుంటే ఈ ఆలయం పెద్దదిగానే చెప్పాలి. విశాలమైన ముఖమంటపం, పొడవైన స్తంభాలు, అందమైన పద్మాలను ఆవిష్కరించే పైకప్పుతో ఆశ్చర్యచకితుల్ని చేస్తూ ఉంటాయి. గర్భాలయ ద్వారానికి ఇరువైపులా లక్ష్మీ సరస్వతుల ప్రతిమలు దర్శనమిస్తాయి.
గర్భాలయంలో కన్యకా పరమేశ్వరి కొలువై కనిపిస్తుంది. అనంతమైన తేజస్సును అనుగ్రహంగా ప్రవహింపచేస్తూ ఉంటుంది. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనం చేసిన తర్వాత అమ్మవారి ఆవిర్భావం గురించి తెలుసుకోవాలనిపించడం సహజం. అలాగే ఆర్య వయసులు అమ్మవారిని తమ కులదేవతగా భావించడానికి గల కారణాలను అన్వేషించడం కూడా సహజంగానే జరుగుతూ ఉంటుంది. అందుకు సంబంధించిన విషయాలపై దృష్టి పెట్టినప్పుడు మనకి వినిపించిన పేరు కుసుమశ్రేష్ఠి. క్రీస్తు శకం 10-11వ శతాబ్దాలలో పెనుగొండను కుసుమశ్రేష్ఠి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్యే కుసుమాంబ. సంతానం లేకపోవడం ఆ దంపతులను మానసికంగా కుంగతీస్తూ ఉంటుంది. తమకు సంతానాన్ని అనుగ్రహించమని కోరుతూ వాళ్లు అనేక యజ్ఞయాగాదులను నిర్వహిస్తారు. దాంతో ఆ దంపతులకు కవలలుగా ఒక మగ శిశువు, ఆడ శిశువు జన్మిస్తారు. అబ్బాయికి విరూపాక్షుడు అని, అమ్మాయికి వాసవి అని నామకరణం చేస్తారు. వాసవి యవ్వనంలోకి అడుగుపెడుతుంది. ఆమె సౌందర్యాన్ని గురించి ఆ చుట్టుపక్కల వారు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఒకసారి జైత్రయాత్రను పూర్తి చేసుకున్న విష్ణువర్ధనుడు అనే రాజు ఈ పెనుగొండ మీదుగానే వెళుతూ ఉంటాడు. విష్ణువర్ధనుణ్ణి తన అంతఃపురానికి ఆహ్వానించి ఆతిథ్యమిస్తాడు కుసుమశ్రేష్ఠి. ఆ సమయంలోనే వాసవిని చూసిన విష్ణువర్ధనుడు మనసు పారేసుకుంటాడు. తన రాజ్యానికి తిరిగి వెళ్లిన విష్ణువర్ధనుడు వాసవిని మర్చిపోలేకపోతాడు. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని ఆ విషయాన్ని కుసుమశ్రేష్ఠికి కబురు చేస్తాడు. వాసవి కంటే వయసులో విష్ణువర్ధనుడు చాలా పెద్దవాడు, పైగా వివాహమైనవాడు. ఇక అతనిది తమ కులం కాకపోవడం వలన కూడా కుసుమశ్రేష్ఠి ఆలోచన చేసి ఈ సంబంధం తనకు ఇష్టం లేదని కబురు పంపిస్తాడు. దాంతో విష్ణువర్ధనుడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అతని సైన్యాన్ని ఎదుర్కోవడానికి కుసుమశ్రేష్ఠి సైన్యం సంసిద్ధమవుతుంది. తన వలన రక్తపాతం జరగడం ఇష్టం లేదని వాసవి తన తల్లిదండ్రులతో చెబుతుంది. తాను పరాశక్తి స్వరూపాన్నని, విష్ణువర్ధనుణ్ణి అంతం చేయడానికి వచ్చానని అంటుంది. ఈ అవతారంలో తాను కన్యగానే ఉంటానని అంటుంది. వాళ్ళంతా ఆమె వైపు అయోమయంగా చూస్తారు. అప్పుడు ఆమె తన నిజ రూపాన్ని చూపుతుంది. అలా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు దేహత్యాగం చేసి దేవతగా మారిపోతుంది. అదే సమయంలో తన సైన్యంతో కలిసి విష్ణువర్ధనుడు పెనుగొండలో ప్రవేశిస్తాడు. వాసవి ఆత్మార్పణం గురించి వినగానే ఆయన ప్రాణాలు కూడా అనంతవాయువులలో కలిసిపోతాయి. ఆయన కుమారుడైన రాజరాజ నరేంద్రుడు వాసవి గౌరవార్థం ఇక్కడ ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశాడని చరిత్ర చెబుతోంది. వాసవి కన్యకా పరమేశ్వరి నడియాడిన పెనుగొండను ఆర్య వయసులు మరో కాశీ క్షేత్రంగా భావిస్తూ ఉంటారు. ఆ తరువాత కాలంలో ఆ తల్లి లీలా విన్యాసాలు భక్తుల అనుభవాలుగా విస్తరిస్తూ వెళ్లాయి.
దాంతో అనేక ప్రాంతాలలో వాసవాంబ ఆలయాల నిర్మాణాలు జరుగుతూ వెళ్లాయి. అలా మల్లేశ్వరంలో వాసవి కన్యకా ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడి ఆర్యవైశ్యులు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి పూజిస్తూ ఉంటారు. నమో దేవ్యై సుభద్రాయై కన్యకాయై నమో నమః. శుభం కురు మహాదేవి వాసవ్యై చ నమో నమః. జయాయై చంద్రరూపాయై చండికాయై నమో నమః. శాంతిమావాహనో దేవి వాసవ్యైతే నమో నమః అంటూ ఆ తల్లి పాదాలను ఆశ్రయిస్తూ ఉంటారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాలు అనేక ప్రాంతాలలో అలరారుతున్నాయి. అమ్మవారు ఆవిర్భవించిన ప్రదేశాలు శక్తి క్షేత్రాలతో సమానమైన ఆదరణ పొందుతున్నాయి. అలా మల్లేశ్వరం కూడా అమ్మవారి మహిమలకు నిలయంగా విలసిల్లుతోంది. ఇక్కడి గర్భాలయంలో అమ్మవారు స్థానకమూర్తిగా చతుర్భుజాలతో దర్శనమిస్తూ ఉంటుంది. అమ్మవారి కుదురైన రూపం సమ్మోహితుల్ని చేస్తూ ఉంటుంది. నల్లరాతితో మలచబడిన అమ్మవారి మూర్తి దివ్యమైన తేజస్సును వెదజల్లుతూ ఉంటుంది. అనునిత్యం ఆ తల్లికి ఇక్కడ జరిగే అభిషేకాలు, అలంకరణలు ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తాయి. పంచామృతాలతో, పండ్ల రసాలతో వాసవికి జరిగే అభిషేకాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ముఖ్యంగా మంగళ, శుక్రవారాలలో మరింత రద్దీ కనిపిస్తుంది. దసరా, నవరాత్రులలో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి జరిగే వివిధ అలంకారాలను చూసి తీరవలసిందే. విశేషమైన ఈ రోజులలో నిర్వహించే సేవలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. ఆ తల్లికి చీరసారెలు సమర్పించుకుంటూ ఉంటారు. ఆ తల్లి అనుగ్రహం వలన సుఖ సంతోషాలు కలుగుతాయని విశ్వసిస్తూ ఉంటారు. వాసవీమాత మూర్తి కుదురుగా ఉండడం వలన, అమ్మవారి మూర్తిలో అద్భుతమైన సౌందర్యం ఉట్టిపడుతూ ఉండడం వలన నవదుర్గలలో అమ్మవారిని ఏ రూపంలో అలంకరించినా ఆ తల్లి రూపం మంత్రముగ్ధులను చేస్తూ ఉంటుంది. ఎవరు ఎలాంటి సమస్యతో ఆ తల్లి సన్నిధిలో అడుగుపెట్టినా ఆ మందహాసమే అద్భుతమైన ఔషధంగా అందుతుంది. ఆ తల్లి కనుల నుంచి వెలువడే కరుణాధారలలో అలా నిలబడిపోవాలనిపిస్తుంది. ఈ ప్రాంతంలో చాలామంది అమ్మవారిని తమ ఇష్టదైవంగా భావించి ఆరాధిస్తూ ఉంటారు. తమ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తొలి ఆహ్వానాన్ని అమ్మవారికి అందజేస్తారు. అలాగే తాము తలపెట్టే కార్యాలు విజయవంతం కావాలని అమ్మవారికి ఒక మాట చెప్పుకుంటారు. తరతరాల నుంచి ఇక్కడ ఈ ఆచారం కొనసాగుతుందనే విషయం వాసవాంబ సన్నిధిలోకి అడుగుపెట్టిన తరువాతనే మనకర్థమవుతుంది. వాసవి కన్యకా పరమేశ్వరి నా సర్వము నీ నామమే జగదీశ్వరి. శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి నా సర్వము నీ నామమే జగదీశ్వరి. నీ ధ్యానమే నాకు ప్రతి ఊపిరి, కాపాడవి నన్ను ఈశ్వరి. శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి నా సర్వము నీ నామమే జగదీశ్వరి. శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి నా సర్వము నీ నామమే జగదీశ్వరి. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ప్రధాన దైవమైన వాసవి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆ తరువాత లింగ రూపంలో కొలువైన శివయక్తి నమస్కరించుకుని మనసును మహా నైవేద్యంగా సమర్పించుకుంటారు.
ఆది పరాశక్తి అంశావతారమైన కన్యకా పరమేశ్వరి ఆలయంలో పరమశివుడు నీలకంఠుడిగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. ఉపాలయంలో ప్రతిష్ఠించబడిన స్వామివారి దివ్యలింగం మహా తేజస్సును ప్రసరింపచేస్తూ ఉంటుంది. నియమిత వేళలలో స్వామివారికి అభిషేకాలు, అలంకారాలు, అర్చనలు జరుగుతూ ఉంటాయి. క్షీరసాగర మథనం సమయంలో అమృతం కంటే ముందుగా హాలాహలం పుట్టింది. దానిని ఎవరు స్వీకరించాలి అనే ఒక ప్రశ్న అందరిలో తలెత్తింది. అందుకు సమర్థుడైన వాడు సర్వేశ్వరుడే అనే అభిప్రాయాన్ని అందరూ వ్యక్తం చేశారు. దాంతో సదాశివుడు లోక కళ్యాణం కోసం ఆ కాలకూట విషాన్ని సేవించాడు. ఆ విష ప్రభావం వలన ఆ స్వామి కంఠం నీలంగా మారుతుంది. అందువల్లనే ఆ స్వామి నీలకంఠుడిగా భక్తులచే పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. ఈ గుడి ఈ సంవత్సరానికి 90 సంవత్సరాలు అవుతుంది. ప్రతిరోజు ప్రాతకాలం 8 గంటలకి అభిషేకం, తర్వాత విశేష అలంకారం 360 రోజులు విశేషంగా అలంకారాలు జరుగుతుంటుంది. ఈ అమ్మవారి గుడిలో విశేషమేమైతే అమ్మవారి ముందర ఇక్కడ కూర్మ పీఠం ఉంది. దాని మీద మేరు చక్రం, తర్వాత శ్రీచక్రం, అక్కడ వెండి మూర్తి అర్చన కోసం కుంకుమార్చన అమ్మవారి శ్రీ చక్రానికి, తర్వాత అమ్మవారి మూర్తికి అవుతుంది. తర్వాత అమ్మవారి మూల విగ్రహము. ఈ దేవాలయంలో ప్రతి రోజు పండగే. ఎందుకంటే కొత్త సంవత్సరాల షురు అయ్యేది యుగాది నుంచి శివరాత్రి వరకు ప్రతి పండగను చాలా విజృంభణంగా ఆచరిస్తాం. అమ్మవారి జయంతి వైశాఖ శుద్ధ షష్ఠి నుంచి శుక్ల పౌర్ణమి వరకు 10 రోజులు జరుగుతుంది. దానిలో వైశాఖ శుక్ల దశమి అమ్మవారి జయంతి చాలా ఘనంగా ఏర్పడుతుంది ఇక్కడ. అదే మాదిరైన నవరాత్రి ఉత్సవాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం ఉంటుంది. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కల్పవృక్షమై కోరిన వరాలను ప్రసాదిస్తోంది. అలాంటి అమ్మవారి ఆలయాన్ని అనునిత్యం ఉదయం 6:30 తెరుస్తారు. అభిషేకాలు, హారతులు, నైవేద్యాలు, దర్శనం అనంతరం ఉదయం 11:30 తలుపులు మూస్తారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8:30 వరకు దర్శనానికి అనుమతిస్తారు. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుండి బెంగళూరుకు రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. బెంగళూరు నుండి స్థానిక వాహనాలలో మల్లేశ్వరంలోని ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. కన్యకా పరమేశ్వరి సాక్షాత్తు త్రిమాతల ఏకరూపమే. ఆ తల్లి మహిమలకు నిలయాలుగా ఆమె ఆలయాలు అలరారుతూ ఉంటాయి. అలాంటి ఆలయాలలో ఒకటైన మల్లేశ్వరం విశేషాలను, ప్రత్యేకతలను గురించి తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనముతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ముత్యాల
ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.